అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేసేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు పెద్ద వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నారా గవర్నమెంట్ స్కూల్స్లో, తెలుగు అంతరించిపోద్ది, తెలుగు అదైపోద్ది, ఇదైపోద్ది. ఒరే బాబు అట్లా చేయట్లేదు నాన్న, మేము ఒక పక్క టెక్స్ట్ బుక్లో కూడా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం కోర్ ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకి కూడా ఒక పక్క తెలుగు ఇస్తున్నాము, ఒక పక్క ఇంగ్లీష్ ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఏ ప్రైవేట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా అలా చేయని దాంట్లో కూడా హార్డ్ కోర్ ఇంగ్లీష్ మీడియంస్లో కూడా ఇంటర్నేషనల్ ఐబీ బ్యారాక్లెట్ సిలబస్ లాంటి వాటిల్లో కూడా ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు అలా మా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము. ఎందుకంటే స్టూడెంట్కి వెరీ క్లియర్గా అర్థం కావడానికి అని చెప్పేసి మేము ఆయన ఇస్తున్నాను అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్లో ప్రింట్ చేసి ఇచ్చినా కానీ వీళ్ళందరూ జనాలు నమ్మకోకుండా వీళ్ళ విషప్రచారం ఈ TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవైతే అసలు చెప్పక్కర్లేదు. ఎంతలా విషయం చెప్పారంటే అంతలా విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మరీ దారుణం. ఇంగ్లీష్ మీడియం మీద ఇంత ఖర్చు పెట్టడం అవసరం, మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి మాట్లాడారు. చదువు మీద ఖర్చు పెడుతుంటే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. మరి ఈయన కొడుకు ఈయన మనవడు ఎక్కడ చదువుకున్నారో, పవన్ కళ్యాణ్ గారి మొన్న కొడుకుకి అక్కడ స్కూల్లో సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఎంతో కంగారు పడ్డారు. మరి ఈయన కొడుకు మాత్రం సింగపూర్లో చదవచ్చు. ఆయా దేశాలకు వెళ్ళడానికి ఏ లాంగ్వేజ్లు కావాలి? నిన్న వీళ్ళందరికీ కూడా ఆర్ నారాయణమూర్తి గారు చంప చెల్లు అనిపించారనమాట. అటు ఇటు చంప చెల్లు అనిపించడం సమాధానం చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మన వెంకయ్యనాయుడు గారి దగ్గర వరకు కూడా అటు ఇటు చంప చెల్లు అనిపించారు. ఆయన మాట్లాడింది ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడదాం. అందరూ రమణ గారు లాగో, న్యూటన్ లాగో, సర్వేపల్లి రాధాకృష్ణ లాగో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. 90% చాలా మంది చదువుకోవాలి. ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్, మా ఊళ్ళో ఫస్ట్ బిఏ చదివాను నేను. ఆ రోజుల్లో మీరు నమ్మండి, మాలాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు. మేము బిఏలు, ఎంఏలు, ఎంకమ్లు పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్నపత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం. మేమేమయ్యాం? గుమస్తాలు అయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం, ఈ దేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యాం, ఈ దేశ ఇంటర్నల్ సాల్వెంట్ కాపాడే పోలీసులు అయ్యాం. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు? దే బికేమ్ IAS, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వాట్ నాట్, చాలా గొప్పలేరు, వెరీ హ్యాపీ. కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో, బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా గొప్పోడైపోయాడు, తెలుగు వచ్చినాడు చాలా అటపతడపోయాడు. అది కాకోకుండా ఉండాలంటే, విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నా. విన్నారు కదా ఆర్ నారాయణమూర్తి గారు ఎంత చక్కగా మాట్లాడారో. ప్రాథమిక భాష మన తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలి. ఇంకొక డైలాగ్ కూడా మాట్లాడతారు ఆయన, తెలుగు భాష అమ్మ అయితే ఇంగ్లీష్ భాష నాన్న అని చెప్పేసి మాట్లాడతారు. ఖచ్చితంగా దాని అవసరం ఎంతైనా ఉంది. ఈ మహానుభావుడు ఎవరైతే నేను విజువలైజ్ చేసేస్తాను అంతా అని చెప్పేసి ప్రపంచం మొత్తంలో ఉన్న లాంగ్వేజ్ ఏంటో కూడా మీకు తెలియట్లేదా? ఇక్కడ తెలుగు భాషను ఎవరు తక్కువ చేయట్లేదు, తెలుగు భాషను ఎవరు ఇచ్చేయాలని చెప్పేసి చూడట్లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తీసుకొచ్చిన విద్యా విధానంలో టెక్స్ట్ బుక్స్లో ఒక పక్క తెలుగు ఉంటే ఒక పక్క ఇంగ్లీష్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఆ బుక్స్ ఉంటే ఒకసారి తీసి చూడండి. ఇంగ్లీష్ మీడియం వాడికి కూడా క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి నాకు తెలియక అడుగుతానయా, మీ ప్రైవేట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించే పిల్లలందరినీ కూడా వాడికి సబ్జెక్ట్ క్లియర్గా అర్థం అవుతుందా లేదా అని చెప్పేసి పేరెంట్స్ అందరూ ఒకసారి వాడి దగ్గరికి అడిగి చూడండి. నాన్న మీ క్లాస్లో మీ టీచర్ ఇంగ్లీష్లోనే చెప్తున్నారా అని అడగండి. ఇంగ్లీష్లోనే చెప్తున్నారు మాట్లాడు, మరి నీకు ఇంగ్లీష్లో బాగా అర్థం అవుతుందా అని అడగండి. అలాంటి పిల్లలకి కూడా అలా అర్థం చేసుకొని ఒకేసారి క్లాస్లో అంతా మదర్ టంగ్ నుంచి వాడికి అర్థం కాదని చెప్పేసి ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగు భాషను మీరు గౌరవించారా, ఆయన గౌరవించాడా? ఎంతలా ఆలోచించకపోతే, ఎంతమందితో మాట్లాడకపోతే ఆలోచన వస్తుంది. క్లాస్ టీచర్ వచ్చే ముందు మన సబ్జెక్ట్ ఒకసారి తీస్తాం. ఓకే, మనం సారీ వాళ్ళు ఇది చెప్తారు సో అని చెప్పేసి దాని గురించి చదువుకుంటున్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి కూడా అర్థం కావాలంటే వాళ్ళకి డిక్షనరీ తీయాల్సిన అవసరం లేకుండా పక్కనే ఈ పారాగ్రాఫ్ ఈ పేజ్లో ఇంగ్లీష్లో ఉంటే ఈ పారాగ్రాఫ్ ఈ పేజ్లో తెలుగులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు ఇదైపోతుందని మీ పిల్లలను చదివించుకోలేకపోయారు. వెంకయ్యనాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పిల్లలు ట్యాబులు వాడుతున్నారు. అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ట్యాబులు ఎందుకు వాడాలి?
గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ట్యాబులు వాడితే వాడు నా నోటితో అనకూడదు, పనికి మాలిన వీడియోలు చూస్తాడు, ఆ గేమ్లు ఆడుకుంటాడు, అది ఆడుకుంటాడు, ఇది ఆడుకుంటాడు అని చెప్పేసి చెప్పి నూరు పోసి ప్రజలు కూడా ఎట్లా నమ్ముతారో అర్థం కాదు. కానీ అరే మన పిల్లోడికి మన దగ్గర ట్యాబ్ ఇచ్చాము, ఆ ట్యాబ్లో ఆ చదువుకు సంబంధించిన బైజూస్ కంటెంట్ వీడియోస్ తప్ప ఇంకోటి ఓపెన్ కాదు, వాడికి డబ్బులు ఇచ్చి నెట్ షాప్కి వెళ్ళి అన్లాక్ చేయించుకొని వచ్చేసి వాడితో పాటు మీరు కూడా కలిసి వీడియోలు చూస్తుంటే ఏమనాలి? పేరెంట్స్ ఇంకా మీ కొడుకు ఎట్లా బాగుపడతాడు ఆలోచించాలి కదా. ఇప్పుడు డబ్బున్నోడు వాడి కొడుకును వాడు జాగ్రత్తగా ఒరే నాన్న అని చెప్పేసి వాడు ట్యాబ్లు అన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చి వాడు కంట్రోల్ చేసుకున్నప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు? ఆ ట్యాబ్ వాడు అక్కడ నెట్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి మరి అన్లాక్ చేయించుకుని మరి వస్తున్నాడంటే ఎవరిది తప్పనాలి? ఇంకా నీకు కావాల్సిన ఆయుధాలన్నీ కూడా ఇచ్చినప్పుడు వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉండాలి? చూసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 15,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి అని చెప్పేసి ప్రకటించాడో, దాదాపు ఆయన చెప్పింది ఇవి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఇస్తా అన్నాడు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఇచ్చాడు. అయినా కానీ ప్రైవేట్ స్కూల్స్ ఖాళీ చేసేసి గవర్నమెంట్ స్కూల్కి మార్పిచ్చేశారు పేరెంట్స్ అందరూ కూడా. అనిపించింది నాకైతే ఎక్కడ లేని విధంగా సినిమా హాల్స్కి పెట్టినట్టు హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు, నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టారు స్కూల్స్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్కి నో అడ్మిషన్స్. పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చడేసేదంటే షూ, సాక్స్, ఓకేనా, ఆడపిల్లలకి రిబ్బన్లు, బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చాడాయా జగన్మోహన్ రెడ్డి? బట్టలు కుట్టించుకోవడానికి అసలు ఏంట్రా క్వాలిటీ, అసలు యూనిఫామ్ చూస్తే ఏంట్రా ఇంత క్వాలిటీ ఉంది, అసలు మేము చదువుకున్నప్పుడు ప్యాంట్ ఇంత సైజు ఇచ్చేవాళ్ళు, ఇట్లు ఇచ్చేవాళ్ళు, అయ్యో నెక్స్ట్ డేకి చినిగిపోయాయి. నేను గవర్నమెంట్ స్కూలే, చనిపోయాయి. అసలు ఫుడ్ తినబుద్ధి అయ్యేది కాదు వాళ్ళకైతే. చెక్కి, ఓకేనా, వారానికి 3 రోజులు గుడ్లు, మళ్ళీ రాగి ముద్దో రాగి జావో ఏదో అవి, వారానికి ఒక మెను, ఎంత చక్కగా వెళ్ళేవాళ్ళు. ప్రైవేట్ స్కూల్స్ ఇచ్చేసి అది బాధ. ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ ఇదైపోతున్నాయో, ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ డామినేషన్ తగ్గిపోతుందో, మళ్ళీ ఐబీ ఇంటర్నేషనల్ బెరాక్యులేట్ సిలబస్ మేము తీసుకొస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. 2025-26కి సంబంధించి ఫస్ట్ క్లాస్ వాడు ఇందులో జాయిన్ అవుతాడు, 2026-27కి సెకండ్ క్లాస్ వాడు అదే ఫస్ట్ క్లాస్ పిల్లడు సెకండ్ క్లాస్కి వస్తాడు, మళ్ళీ 2027-2028కి సంబంధించి థర్డ్ క్లాస్కి వస్తాడు. ఇట్లా ఎవరైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు 10th క్లాస్ వరకు కూడా 10th క్లాస్కి వచ్చే వరకు కూడా 10th క్లాస్కి వచ్చే వరకు వాళ్ళే ఐపీ చదువుతారు. ఎవరైతే ఫస్ట్ క్లాస్లో చదివారో వాడే 10th క్లాస్ అవుతాడు. మళ్ళీ ఎంత ప్రణాళిక చెయ్యడు అనుకోవట్లేదు. 2022 అకాడమిక్ ఇయర్ 2022 నుంచి 2023 వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు. ఎవరైతే 8th క్లాస్లో సిబిఎస్ఈ జాయిన్ అయ్యారో 2022లో, 2023లో వాళ్ళు 9th క్లాస్ జాయిన్ అయ్యారు. 2024లో వాళ్ళు 10th క్లాస్కి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాయాల్సిందైతే గవర్నమెంట్ మారిపోయింది, క్యాన్సిల్ సిబిఎస్ఈ. వాడు సిబిఎస్ఈలో ఎందుకు సర్టిఫికేట్ తీసుకోవాలి? వాడు 1000 స్కూల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఎస్ఈకి అంత ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వదు. ఆ స్కూల్ ప్రణాళికలు చూసుకొని, ఓకేనా, మనకి 2 years కోవిడ్ అయిపోయిన తర్వాత ఆ కోవిడ్ని తట్టుకొని స్కూల్స్ బాగుపరుచుకుంటూ పిల్లలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. వాడికి విద్య నేర్పించి వదిలేస్తే వాడు ఎక్కడన్నా బతుకుతాడు. కంపెనీలు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయి, నీకు ఇంగ్లీష్ రాదు, స్కిల్స్ లేవు, ఏం చేస్తావు? జాబు నీకు వస్తుందా? ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు అంటాడు. నేను ఇక్కడ వాళ్ళు చేసుకోలేరా? అప్పుడు బయట స్టేట్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పెట్టుబడులు ఏమి రాలేదా? వచ్చినాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి మీరు ఏమున్నాయని. 130,000 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయినాయి. 13 లక్షల కోట్ల ఎంఓఐలు జరిగితే 130,000 కోట్లు అక్కడ పెట్టుబడులు పడినాయి ఆంధ్రప్రదేశ్లో. పోర్టులు కానివ్వండి, ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, శ్రీ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, క్యాడ్బెరీ దగ్గర నుంచి గ్రీన్కో వరకు అన్నీ, డ్రగ్ పార్కి కూడా అప్పుడే ఎంఓఐలు జరిగినాయి. అవన్నీ రీసెంట్గా కూడా అవన్నీ రిఫర్ చేస్తుంటే ఓకే ఇంత జరిగిందా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 years టెన్యూర్లో. ప్రజలకి మనం నిజం చెప్పాలి కదా అన్న ఒక తపన పెరిగింది మాలో. అది సో ఇవాళ ఆర్ నారాయణమూర్తి గారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెంప చెల్లుమని వాయించేశారు అంతే, ఇంకో మాట లేదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇంగ్లీష్లో అది అర్థమవుతుందా లేదా అన్నదానికి కూడా అది అర్థం చేసుకొని ఎగ్జామ్స్ రాయగలిగే స్థితిలో మన పిల్లలు ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు
ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లేదు తెలుగు పెట్టండి, తెలుగు ఇచ్చేయండి అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. మరి చూద్దాం మీ పిల్లల్ని ఎలా చదివిస్తారో, మీ పిల్లల్ని రేపొద్దున వాడి కంపెనీకి వెళ్ళేసరికి, రేపొద్దున కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాడు ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంగ్లీషు దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ చేపిస్తారో అది మీ ఇష్టం. ఇంకా అది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.